ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష దగ్గర నుంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు అనేది దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క కేజీబీవీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. అయితే కొత్త జిల్లాల ప్రాప్తికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అయితే ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియో అనేది ఒక షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కేజీబీవీకి సంబంధించిన పాఠశాలకు సంబంధించిన దీనిలో ఇవి మండలానికి ఒక పాఠశాల అనేది ఉండడం జరుగుతుంది. అయితే మొత్తం మీద మనకు 600 వరకు ఈ యొక్క వేకెన్సీస్ అనేవి ఈ యొక్క జిల్లాలు మొత్తం కొత్త జిల్లాల ప్రాప్తికి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. రోస్టర్ పాయింట్స్ వారీగా కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకి పోస్టుల వారీగా చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్స్ మరియు పీజీటీ మరియు సిఆర్టీ మరియు పీఈటీకి సంబంధించినవి, అకౌంటెంట్కి సంబంధించిన పోస్టులకి సంబంధించినవి విడుదలయ్యాయి. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క కేజీబీవీ పాఠశాలకి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన ఈ యొక్క చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకు చూసినట్లయితే రాష్ట్రం మొత్తంలో చూసినట్లయితే 604 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సంబంధించిన ఉద్యోగాలకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. కింది డిస్క్రిప్షన్లో మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు అనేది పూర్తిగా ఇస్తాను. దీంతోపాటు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో 250 రూపీస్ అనేది మీకు ఛార్జ్ చేస్తారు. ఈ యొక్క ఛార్జ్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. సిఆర్టీకి సంబంధించిన జాబ్స్ మరియు అకౌంటెంట్కి సంబంధించిన నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించినవి కూడా ఇక్కడ మొత్తం మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అయితే చాలా కాలం తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అనేవి వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోస్టర్ పాయింట్ అనేది మీ జిల్లాలో చూసుకొని మీరు ఎలిజిబుల్ ఉన్నట్లయితే కంపల్సరీగా మీరు అప్లై చేసుకోండి. పార్ట్ టైం టీచర్స్కి సంబంధించినవి కూడా 165 ఉద్యోగాలకి, నెక్స్ట్ దీంతోపాటు వార్డెన్కి సంబంధించినవి 53 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది. జిల్లాల వారీగా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు అనేవి మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం కొత్త జిల్లాల ప్రాప్తికి మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అందివ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 26వ తేదీ నుంచి 10వ నెల 10వ తేదీ వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి చూసినట్లయితే అక్టోబర్ 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కూడా దీనికి సంబంధించిన పోస్టులకు సంబంధించిన స్టేట్ లెవెల్ పోస్టులకు సంబంధించిన ఉంటాయి. దీనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అక్టోబర్ 17, 18 తేదీలో డిస్ట్రిక్ట్ లెవెల్లో అంటే మీ జిల్లా లెవెల్లో జరుగుతుంది. సమగ్ర శిక్ష ఆఫీసు నందు దీన్ని చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ అనేది అక్టోబర్ 19వ తేదీన అనేది నిర్వహిస్తారు. దీంతోపాటు 21వ తేదీన దీనికి సంబంధించిన గ్రీవెన్స్ సంబంధించిన ఏవైనా అభ్యంతరాలు అనేవి తెలుపుకోవచ్చు. ఫైనల్ లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్ అనేది అక్టోబర్ 22వ తేదీన ఉంటుంది. ఇలా మనకి పోస్టింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే అక్టోబర్ 23న అందిస్తారు. రిపోర్టింగ్ అనేది మీరు ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళైతే అక్టోబర్ 24న మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎవరైతే మహిళా అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్కి సంబంధించింది మరియు వార్డెన్కి సంబంధించింది, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్కి సంబంధించింది, అకౌంటెంట్కి సంబంధించింది ఎవరి సబ్జెక్ట్స్ వారు దీనికి అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ అనేది దీంతోపాటు నోటిఫికేషన్ వివరాలు అనేవి పూర్తిగా మీకు అందివ్వడం జరుగుతుంది. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ రాయండి. థ్యాంక్ యూ.